అమితాబ్ బచ్చన్. ఆ పేరులోనే బచ్చన్ అని ఉంది. బచ్చన్ అంటే బాల్యమని అర్థం. దాన్ని సార్థకం చేసేలా ఇంటి పేరుగా మార్చుకున్న బిగ్ బి నటనలో ఎంత ఎదిగినా ఇంకా నిత్యనూతనంగా కనిపించేందుకే కృషి చేస్తారు. 5 దశాబ్దాల ఆయన మూవీ కెరీర్లో 200కు పైగా సినిమాలు తీశారు. 80 పదుల వయసు దాటింది. కానీ నటనకు ఇవేవీ కొలమానం కాదు. మళ్లీ జీరో నుంచి నేర్చుకోవడమే తనకు తెలుసనే వ్యవహరిస్తున్నారు. గ్రౌండ్ టు ఎర్త్ ఉంటూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు. ఇదే బిగ్ బిని భారత చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 స్టార్గా మార్చింది. ఇప్పటికీ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే జనరేషన్తో సంబంధం లేకుండా అందరూ కేరింతలు కొట్టాల్సిందే. దానికి కల్కి మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. 50 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం, 200కు పైగా సినిమాలు. ఆయన చూడని ఎత్తుపల్లాల్లేవు, పొందని స్టార్డమ్ లేదు, ప్రశంసించని వాళ్లు ఉండరు. కానీ అదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. ఇవాళ బిగ్ బి అంటే భారతీయ చిత్ర పరిశ్రమలో మహానటుడు. కానీ ఆ నటనతో మెప్పించడానికి ఆయన ఎన్నో ఏళ్లు నిరంతర శ్రమ చేశారు. ఉత్తరప్రదేశ్ అలహాబాద్, ప్రస్తుత ప్రయాగ్రాజ్. అక్కడ ఓ గొప్ప హిందీ కవి దేశ సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు. ఆయన పేరు హరివంశరాయ్ శ్రీవాత్సవ. కలం పేరు బచ్చన్. ఆయన భార్య తేజీ. ఆమె సామాజిక కార్యకర్త. అలా స్వాతంత్ర్యానికి పూర్వమే ఉన్నతమైన కుటుంబంలో 1942లో జన్మించారు అమితాబ్ శ్రీవాత్సవ. ఇంటి పేరు శ్రీవాత్సవ్ అయినా తండ్రి హరివంశరాయ్ తన కలం పేరు బచ్చన్నే ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలా అమితాబ్ పేరు చివర బచ్చన్ చేరింది. నటనపై ఉన్న ఆసక్తితో అమితాబ్ సినిమాల్లో ట్రై చేశారు. అంత ఈజీగా ఆయనకు హీరో అవకాశాలు రాలేదు. ఆ గొంతేంటి, ఆ హైట్ ఏంటి, ఆ ఫేస్ ఏంటి అని మొదట్లో విమర్శించిన వాళ్లే అంతా. కానీ వాటిని పట్టించుకోలేదు. తన గంభీరమైన గళాన్ని వాయిస్ నారేటర్ ఆర్టిస్ట్ గా మార్చుకుని ప్రయాణం ప్రారంభించారు. కొన్ని సినిమాలకు గాత్రదానం చేశారు. 1969లో ఆయన సినిమా ప్రస్థానం ప్రారంభమైంది. మెల్లగా సినిమాల్లో వేషాలు వచ్చాయి. ఆనంద్, జంజీర్, రోటీ కప్డా ఔర్ మకాన్ ఇలా వరుసగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో ఒక సినిమా హిట్ అయితే 10 సినిమాలు ఫ్లాప్ అయ్యేవి. వైఫల్యాలకు కుంగిపోలేదు, ప్రయత్నించడం ఎప్పుడూ ఆపలేదు. నమ్ముకున్న నటనలోనే చావైనా బతుకైనా అని చిత్తశుద్ధితో నమ్మిన పనిని చేయడం మొదలుపెట్టారు. అలా అంచెలంచెలుగా ఎదిగారు అమితాబ్ బచ్చన్. 1973-74 మధ్య అమితాబ్ 14 సినిమాలు చేస్తే అందులో 12 ఫ్లాప్స్, 2 మాత్రమే విజయవంతమయ్యాయి. ఆయనకు సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ రచయితల ద్వయం నటనలో నిలదొక్కునేందుకు అవకాశమిచ్చింది. జంజీర్ లాంటి హిట్ మూవీతో యాంగ్రీ యంగ్మెన్ రోల్స్ లో మెరిశారు అమితాబ్. హీరోయిజంతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు, ప్రయోగాలు చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. జంజీర్ మూవీకి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. మొదట సలీం జావేద్ కథల్లో పరకాయ ప్రవేశం చేస్తూ నట విశ్వరూపాన్ని చూపించారు అమితాబ్. ఆ తర్వాత సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు అమితాబ్ను దృష్టిలో పెట్టుకుని కథల్ని తయారు చేశారు. 1975లో వచ్చిన దీవార్, అదే ఏడాది రిలీజ్ అయిన షోలే, ఈ 2 సినిమాలు మూవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. షోలే మూవీతో అమితాబ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అందరి దృష్టిని పడేలా చేసింది. భాషతో సంబంధం లేకుండా అమితాబ్ నటనను చూసేందుకే థియేటర్లకు క్యూ కట్టారంతా. షోలేని ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం గా చెబుతారు సినిమా పండితులు. అందులో అమితాబ్ పోషించిన జయదేవ్ పాత్ర ఎవర్ గ్రీన్. 1978లో రిలీజ్ అయిన త్రిశూల్, 1979లో విడుదలైన కాలాపత్తర్ శక్తితో మాస్ ఆడియన్స్ కు అమితాబ్ ఆరాధ్య దైవమయ్యారు. యువత బిగ్ బి నటనకు ఫిదా అయ్యారు. 1973 తర్వాత జయాతో వివాహం అయ్యాక కూడా వాళ్ళిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. జంజీర్తో హిట్ పేరుగా పేరు తెచ్చుకున్న అమితాబ్, జయ రియల్ లైఫ్ లో కూడా జీవిత భాగస్వాములు కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు.
1974లో వచ్చిన వినామ్, రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలు అమితాబ్కు నటుడిగా మంచి పేరును తీసుకొచ్చాయి, కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. 1975 నుంచి 1988 వరకు మరో దశాబ్దం పాటు అమితాబ్ బచ్చన్ తారాజువ్వల బాలీవుడ్లో దూసుకెళ్లాడు. షెహన్షాగా కీర్తించేలా చేశారు. స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత అన్ని రకాల పాత్రలను చేయడం మొదలుపెట్టారు. చుప్కే చుప్కే సినిమాతో కామెడీ కింగ్ అనిపించుకున్నారు. పరార్, దీవార్ లాంటి క్రైమ్ బ్యాక్ డ్రాప్ మూవీలతో కిర్రెక్కించారు. 1976లో కభీ కభీ సినిమాలో ప్రేమికుడిగా, కవిగా ప్లజెంట్ రోల్తో ఆకట్టుకున్నారు బిగ్ బి. జంజీర్లో పవర్ఫుల్ యాంగ్రీమెన్ గా నటించిన బిగ్ బి కభీ కభీలో సాఫ్ట్ లవర్ రోల్తో అందరినీ కట్టిపడేశారు. డ్యూయల్ రోల్స్ పోషించడంలోనూ అమితాబ్కు తిరుగులేదు. 1976లో అమితాబ్ అదాలత్ అనే మూవీలో నటించారు. అందులో తండ్రి కొడుకులుగా ఆయన 2 పాత్రలను పోషించారు. 1978లో కస్మే వాదే, డాన్ సినిమాలలో మళ్లీ ద్విపాత్రాభినయం చేసే ఛాన్స్ వచ్చింది. కస్మే వాదీలో అమిత్ శంకర్ పాత్రలు, డాన్ సినిమాలో అండర్ వరల్డ్ గ్యాంగ్ లీడర్ విజయ్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అమితాబ్. 1977లో వచ్చిన అమర్ అక్బర్ యాంటోనీతో ఇతర హీరోలతో పోటీ పడి నటించి మంచి మార్కులు కొట్టేశారు బిగ్ బి. 1982 జూలై 26న కూలీ సినిమా కోసం బెంగళూరు యూనివర్సిటీలో ఫైటింగ్ సీన్ షూట్ చేస్తున్నారు. ఆ టైంలో అమితాబ్ కడుపుకు తీవ్రమైన గాయమైంది. దీంతో చావు అంచెల వరకు వెళ్ళొచ్చారాయన. అలా చాలా నెలలు ఆస్పత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో తమ హీరో కోసం అభిమానులు చేసిన ప్రార్థనలు, పూజలు భారతీయ చిత్ర పరిశ్రమలో నిలిచిపోతాయి. దైవ బలమో, ఫ్యాన్స్ సంకల్పమో తెలియదు కానీ అమితాబ్ మళ్లీ కోలుకుని వెండితెరపై అలరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1983లో విడుదలైన కూలీ సినిమా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత కూడా ఆయన నరాల బలహీనతతో శారీరకంగా, మానసికంగా బాధపడ్డారు. ఇక సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. 1984లో అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ దూకుడుగల నాయకుడే అనిపించుకున్నారు. ఏకంగా యూపీ మాజీ సీఎం బహుగుణకు పోటీగా అలహాబాద్ నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు. 68% ఓట్ల మెజారిటీతో గెలిచారు. హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అమితాబ్ రాజకీయ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిక్కచ్చితనం పనికిరాదని ఆ తర్వాత గ్రహించారు అమితాబ్. అందులో ఇమడలేమని తెలుసుకుని 3 ఏళ్ల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అప్పుడే అమితాబ్కు సినిమా ఇండస్ట్రీతో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది.